మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కదా, 33 రూపాయలు సేవ్ అయినాయి. అందులో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నందుకు 33 రూపీస్ సేవ్ 29 లగాకి వెళ్ళియాతానా దిగాతాం. ఇటువంటి అవకాశాలు ఎప్పుడు రావన్నమాట. ये हर टाइम डेली ऐसा नहीं रहता, मगर मिले तो जब मौका मिलता है जब मार देना है. కొట్టేసిన ర్యాపిడోలో ఇన్సిడెంట్. టైం 5:38 అవుతుంది. మార్చ్ 13 సుబే 5:30 हो रहा है. మనది మొత్తం టోటల్ మీద 11:30 అవుతుంది టైము. బంద్ చేద్దాం ఇప్పుడు ఇక ఆల్మోస్ట్. అంటే 6 గంటలు అయినట్ట. 6 గంటలుగా మన బండి ప్యాషన్ ప్రో 300 రూపాయలు పెట్రోల్ పోసినామంటే 500 ఎర్నింగ్ చేయొచ్చు మనము. 300 का पेट्रोल दिलाए तो 1500 ఎర్నింగ్ कर सकता हूँ. 9 అవుతుంది, ఇంకా 2 గంటలు ఉంది. 6 ఆర్డర్లు కొట్టాలి. చూద్దాం మరి కొడతాం లేదో. 9 बज रहे. देखो वैलेट सक्सेसफुल हो गया. 2 घंटे में 6 आर्डर मारना है. फटाफट गिरे तो मार देंगे. 8:30కి మరి దారుణంగా ఉంది. ఏమేమైనా చూపిస్తాయి. 8 గంటల నుంచి 11 గంటల వరకు 7 రైడ్లకి 150 రూపాయలు అంట. वीडियो तो पूरे देखो भाई, पूरा देखे तो समझ में आता है कितना कमा रहा हूँ, कितने घंटे काम कर रहा हूँ. వీడియోని మొత్తం అయితే చూడండి. మొత్తం చూస్తూనే అర్థమవుతుంది మీకు ఎన్ని గంటలు చేస్తున్నా, ఎక్కడెక్కడ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా అనేది. ఓకే, గుడ్ మార్నింగ్ హైదరాబాద్ రైడర్స్. సలాం వాలేకుం భాయ్యో. చూడండి టైం 5:38 అవుతుంది. మార్చ్ 13 सुबह 5:30 हो रहा है. మార్చ్ 13 पे आज ड्यूटी स्टार्ट कर देंगे. చూద్దాం. ఓలా అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ర్యాపిడో ఆల్రెడీ స్టార్ట్ చేసిన. చాయ్ తాగేటప్పుడు चाय पीते पीते रैपिडो ऑन कर दिया. 6 बजे तक सर्च रहता ना इसमें, 25% ज़्यादा देता है, इसलिए ऑन कर दिया हूँ मैं. और ऊबर भी ऑन कर देंगे. ऊबर में देखो ऑन करते कैसा रेट्स आता है. ఊబర్లో ఫటాఫట్ వస్తూనే ఉంటాయి ఆర్డర్లు. నేను ఊబర్ కూడా స్టార్ట్ చేద్దాం ఇక. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసి ఉండండి, लाइक చేయండి, फॉलो కండి. अभी तक जो भी नया देख रहे बंदे चैनल को सब्सक्राइब करो. ये वीडियो को पहले लाइक मारो. देखो आ गया, ऑन करते ही आ गया ऊबर में. वीडियो तो पूरे देखो भाई, पूरा देखे तो समझ में आता है कितना कमा रहा हूँ, कितने घंटे काम कर रहा हूँ. వీడియోని మొత్తం అయితే చూడండి. మొత్తం చూస్తూనే అర్థమవుతుంది మీకు ఎన్ని గంటలు చేస్తున్నా, ఎక్కడెక్కడ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా అనేది. ఓకే, చూద్దాం. ఇంకా पेट्रोल ओपीएल पेट्रोल లేదు. ఇప్పుడు पेट्रोल दिलाना है. मेरा गाड़ी पैशन प्रो है. रैपिडो में आ रहा ऑर्डर, मतलब छोटा ऑर्डर है. 1.5 किलोमीटर मेट्रो स्टेशन का कहते 7 रुपये ज़्यादा. और लंबा गिरे तो मस्त रहता. పెద్దది పడి ఉంటే బాగుంటుండే. చిన్నది 7 రూపాయలు ఎక్స్ట్రా ఖాళీ. పెట్రోల్ తెలుసుగా మన బండి ప్యాషన్ ప్రో 300 రూపాయలు పెట్రోల్ పోసినామంటే 500 ఎర్నింగ్ చేయొచ్చు మనము. 300 का पेट्रोल दिलाए तो 1500 एर्निंग कर सकता हूँ. वही हिसाब से चलते रहता हूँ मैं. अभी डाला है तो फिर कल सुबह भी हो सकता, वो आज शाम में भी हो सकता. अगर आज 1500 मार दिए तो आज ही होता था. अभी डाला देंगे थोड़ी देर में. एक राइड मारने के बाद कल रात में रिजर्व आया था. रिजर्व मेंटेन करता हूँ मैं. रिजर्व में आते ही एक 20 किलोमीटर मार के वही पैसे से पेट्रोल दिला देता हूँ. రిజర్వ్ రాత్రి రిజర్వ్ వచ్చింది. అది నేను రిజర్వ్ వచ్చిన తర్వాత ఒక 20 కిలోమీటర్లు రైడ్ చేసి 200 రూపాయలు రాగానే పెట్రోల్ ఒప్పించేసాం. మళ్ళీ నా దగ్గర 100 రూపాయలు కలుపుకొని. ఓకే, స్టే ట్యూన్, సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ. చూడండి 3 కూడా ఆన్ చేసిన. देख लीजिए ओला ऊबर रैपिडो 3 भी ऑन कर दिया. 5:30కి ఆన్ చేసినాక మనం 8:30 అవుతుంది. 8:30కి మరి దారుణంగా ఉంది. ఏమేమైనా చూపిస్తాయి. ఊబర్లో మన ర్యాపిడోలో వచ్చి 71 రూపాయి అయింది. ఊబర్లో వచ్చి 200 రూపాయలు అనుకోండి, అంటే 271 అయింది. 3 గంటలు అవుతుంది. 3 గంటలకి 270. కనీసం 100 రూపాయలు లెక్క కూడా లేదు. ఓకే, స్టాప్ పెట్టి పెడదాం. ర్యాపిడోలో ఇన్సెంట్ వెరైటీ పెట్టిండి. అబ్బేందో వెరైటీ అంటే ఎక్స్ట్రా ఇచ్చింది ఎందుకో మరిగో. 8 గంటల నుంచి 11 గంటల వరకు 7 రైడ్లకి 150 రూపాయలు అంట. మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకు సేమ్ 7 రైడ్లకి 100 రూపాయలు. ఇదంటే పార్సల్ మనం కొట్టాం. కానీ ఆల్రెడీ నేను కొంచెం లేట్ చూసినా. ఇది ఆన్ చేద్దాం మనం. देखिए ना मित्रों, 5:30 बजे कुछ शुरू करे थे, 8:30 हो रहा. 3 घंटे में अपने कितना रैपिडो में 71 रुपीज़, ऊबर में 200, टोटल 271 रुपीज़ हुआ. 1 घंटे को 100 रुपये भी नहीं है. ऐसा रहता है एक बार. ऐसा ये भी अभी ऊबर का लंबा गिरावल के लेके आया मैं, नहीं तो वो भी नहीं होता था 3 घंटे में. अभी आधा घंटे में लेके आया इसको. 120 कुछ हुआ. दिखाता हूँ कितना हुआ था इसको. 110 रुपीज़. नहीं तो वो भी कुछ भी नहीं रहता था 3 घंटे में.
क्या मारना पड़ता था, ऐसा रहता बाइक टैक्सी में। एक एक बार 1 घंटे में कुछ भी नहीं होता, एक एक बार 300-500 भी होता है 1 घंटे में। ठीक है, अभी मैं क्या बोलना चाह रहा हूँ इसमें बोल तो रैपिडो में इंसेंटिव दिया अपने को, आज स्पेशल इंसेंटिव बोल के बता रहा था। देखो 7 ऑर्डर को 150 रुपीज़ का थे, 8 बजे से 11 बजे तक। अभी ऑलरेडी आधा घंटा हो गया, शुरू कर देंगे। नागोल पे हूँ मैं। कितना होता है क्या कंप्लीट करना है कैसा भी, छोटे बड़े लंबा मार के 11 बजे तक 2 घंटे 2.5 घंटे में 7 ऑर्डर मार देंगे। ठीक है, स्टे ट्यून, सब्सक्राइब करो, लाइक करो, कमेंट करो, थैंक यू। ఒక రైడ్ కొట్టా నేను, एक राइड मारा था। సబ్స్క్రిప్షన్ ప్లాన్ యాద मेरे को, సబ్స్క్రిప్షన్ ప్లాన్ లేని एक दिन का ఒక్కరోజు సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంటుంది, అది తీసుకున్నాం। 29 రూపాయలు 400 అంట, ఇది తీసుకున్నాం మనం। 29 रुपीज़ ले लेंगे एक दिन का, 400 का। कुछ तो कवर तो होता ना, इंसेंटिव के लिए। तो इंसेंटिव ऐसे तो आता था, पेट्रोल के लिए तो बचता ना पैसे, क्या बोलते అంతే కదా। 29 రూపాయలు పెట్టి తీసుకున్నాం, 50 రూపాయలు రాకపోతే మనకి। ఇప్పుడే గుర్తొచ్చింది, అది సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంటుందని ఒక ఆర్డర్ కొట్టి ఇంకా దా అలా మనకు వ్యాలెట్లో ఏం లేవు కాబట్టి బ్యాంక్లోకి వెళ్ళిపోతాయి అంటుంది। 29 రూపాయలు రీఛార్జ్ సక్సెస్ఫుల్। 9 అవుతుంది, ఇంకా 2 గంటలు ఉంది, 6 ఆర్డర్లు కొట్టాలి। చూద్దాం మరి కొడతాం లేదో। 9 बज रहे, देखो वैलेट रीचार्ज सक्सेसफुल हो गया। 2 घंटे में 6 ऑर्डर मारना है, फटाफट गिरे तो मार देंगे। अभी मारा, देखो इसको 4 किलोमीटर के लेके आया, 37 रुपीज़ आया। इसमें सब्सक्रिप्शन रहता था अपने को 7 रुपीज़ बचता था इसमें। ठीक है, चलेगा। अभी 6 ऑर्डर है ना, मार देंगे। ये टोटल 108 है इसमें रैपिडो में। इंसेंटिव में एक बार दिखा देता हूँ, చూపిస్తుంది 2 इंसेंटिवలో ఇంకా 2 రైట్లు కొడితే 20 రూపాయలు వస్తుందంట। ఓకే చలో, వెయిట్ ఫర్ నెక్స్ట్ ఆర్డర్। ఆజో ఆర్డర్ ఆజో। కొట్టేసిన ర్యాపిడోలో इंसेंटिव 150 రూపాయలు मार दिया मेरे दोस्तों। रैपिडो में इंसेंटिव मार दिया, 150 बताया था ना 8 बजे से। देखो दिखाता हूँ, చూపిస్తా చూడండి। ఇదిగో 8 AM to 10:59 PM 150 रुपीज़ 7 राइड्स। लास्ट दी చూపిస్తా ఎన్ని రైడ్స్ కొట్టినో, दिखाता हूँ। किधर मारा था मैं। देखो टोटल 448 रुपीज़ आया, कितने घंटे में बताता हूँ टैरो। ऑल राइड्स देखो कितने बजे से अपन देखा, 8 बजे के बाद में ना, देखो 8:47 दिख रहा ना, कनबడుతుంది కదా। 8:47 फर्स्ट राइड नागोल దగ్గర, नागोल के पास था ना अपन, वहीं देखा था ना, वहाँ से स्टार्ट हुआ। 1 2 3 4 5 6 7 7 ఆర్డర్లు, 11-2। ఈ 11-2దే రసల్పూర లోపట అసలు 11 యాక్సెప్ట్ చేస్తున్నా, వస్తో రాదు అనుకున్నా అని వచ్చేసింది మొత్తం మీద। లాస్ట్ రైడ్ పెద్దవాడు ఉంటే కొద్దిగా అమౌంట్ ఎక్కువ వస్తున్నాయి, కానీ వేయట్లేదు మనకు। మొత్తం మీద 150 టార్గెట్గా మనది కొట్టేసిన మొత్తం మీద। ఎంత 8:15 అంటే 11 గంటల వరకు 2.5 గంటలు, 2 గంటల 15 నిమిషాలు, 450 రూపాయలు। అండ్ ఎంత అయినట్టు గంటకి 225 రూపాయలు। ఇది మన టార్గెట్ ఎంత, గంటకి 150 రూపాయలే। ఇటువంటి అవకాశాలు ఎప్పుడు రావన్నమాట। देख लेना 448 बोल तो 2 घंटे में 2 घंटा 15 मिनट में 220 रुपये घंटे को। सर ठीक है, 15 मिनट निकाले तो 2 घंटे को 200 रुपये 1 घंटे को। ये हर टाइम डेली ऐसा नहीं रहता, मगर मिले तो अब जब मौका मिलता है जब मार देना है। देखते रहना सुबह इंसेंटिव का, और शाम में भी है, शाम में भी देख लेंगे 430 को। देखो 430 को सेम ऑलमोस्ट नहीं 7 ऑर्डर को 100 रुपीज़ से मारेंगे, कोशिश करेंगे भी, मगर मार देंगे, कोशिश नहीं। ऐसा घंटे को 200 रुपये बोल तो मामूली बात नहीं है, मगर वो कभी भी नहीं मिलता ऐसा। जब मिला जब मार लेना, ఎప్పుడు కనిపిస్తే అప్పుడు తీసేసుకోవాలి మనం। గంటకు 200 రూపాయలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు, అది ప్రతిరోజు కావాలంటే కూడా కాదు అట్లా। ఓకే, ఇక మనది మొత్తం టోటల్ మీద 11:30 అవుతుంది టైము। బంద్ చేద్దాం ఇప్పుడు, ఇక ఆల్మోస్ట్ 11:30 అవుతుంది। रैपिडो में 448 रुपीज़ हुआ, ऊबर में 110 क्या की हुआ देखेंगे, 110 रुपीज़। टोटल 550 रुपीज़। ఎన్ని గంటలకు వచ్చినా మనం 5:30కి వచ్చినాం కదా, 5:30 కంటే 6 గంటలు అయినట్ట। 6 గంటలకి 500 रुपये, 550। 6 घंटे हुआ, 5:30 बजे का आया था सुबह, अभी 11:30 हो रहा ना। 6 घंटे में 550 रुपये ऑलमोस्ट। डिवाइड करें तो 100 घंटे को 100 रुपये मिला। सुबह 3 घंटे ऑर्डर नहीं था ना,
जब भी आर्डर नहीं है बोल के एक नागोल गिरे तो चले गए नागोल जब भी देखा था इसका 3 గంటల సేపు ఆర్డర్ లేకుండా పొద్దున ఆ ఆర్డర్లు పడతలేవని చెప్పి నాగోలు ఆర్డర్ పడంగానే వెళ్ళిపోయినాం. అప్పుడు చూసాం మన ఇన్సిడెంట్ ఇది. అప్పటి నుంచి కంటిన్యూ పటపట కొట్టేసినాం అనమాట. మొత్తం మీద తీసేసిన. ఇది ఈరోజు పొద్దునకి ఎర్నింగ్స్ 6 గంటలు 550 రూపాయలు. మన ఊబర్ కాక 30 రూపాయలు తీసుకుంటాడు కాబట్టి 520 రూపాయలు 6 గంటలకి. మళ్ళీ సాయంత్రం జల్దడానికి చూద్దాం. ఇప్పుడైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా కదా, ఇటుకి ఇంటికి కొనికి చూడగా ఇంటి దిక్కైతే మళ్ళీ ఊబర్ ఆన్ చేస్తా. ఏది పడితే అది తీసుకొని వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ, స్టే ట్యూన్. सब्सक्राइब करिए, लाइक कर दीजिए और आपके दोस्तों को भी शेयर कर दीजिए. और ये भी देखो, अपन सब्सक्रिप्शन लिया था ना एक ऑर्डर होने के बाद में. ఒక ఆర్డర్ అయిన తర్వాత మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కదా, 33 రూపాయలు సేవ్ అయినాయి. అలా सब्सक्रिप्शन प्लान తీసుకున్నందుకు 33 रुपीज़ सेव हुआ. 29 लगा के लिया था ना, दिखाता हूँ. ये देखो सब्सक्रिप्शन एक्टिव है. 29 रुपीज़ पेड करके अपन लिया था, 33 रुपीज़ सेव करे. बोल तो जितना भरा था उतना आ गया अपने को, और ज़्यादा ही आ गया. और सामने भी मारते ना, उसमें कवर हो जाता, डबल आ जाता. ఎంతైతే కట్టినా మనం అంతకు ఎక్కువ వచ్చేసింది. 29 రూపాయలు కడితే 33 రూపాయలు వచ్చింది. మళ్ళీ సాయంత్రం కూడా కొడతాం కాబట్టి ఇంకో 29 రూపాయలు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, డబల్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడైతే पैसा वसूल देखा ना, इधर तो पैसा वसूल हो गया अपना. देखो इधर भी दिख रहा, देखो 189 रुपीज़ अर्निंग, 33 रुपीज़ क्या बोलते कमीशन సేవ్ कर लिया अपन. కమిషన్ సేవ్ 32 రూపీస్. 33 రూపాయలు సేవ్ చేసినాం మనం 189 రూపాయలు ఎర్నింగ్లో. అంతే, పైసా వసూలు అయిపోయింది అనమాట. సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంటే ఇట్లా ఉంటుంది. డైలీ తీసుకుని ఇంకా బెటర్. ఇన్సెంట్ వచ్చినాక తీసుకోవాలి, కొట్టేసేయాలి. మళ్ళీ ఇన్సెంట్ సాయంత్రంలో ఖతం చేసేయాలి దీన్ని, లేకపోతే మళ్ళీ రేపు ఇన్సెంట్ రాదు మా డైలీది. समझे ना, डेली लेना. इंसेंट आने के बाद में सब्सक्रिप्शन लेना है, भूलना नहीं. मैं सुबह भूल गया था, इसलिए एक आर्डर मारने के बाद आया, नहीं तो और अधिक 7 रुपये आता था मेरे को. फर्स्ट आर्डर में 7 रुपये चले गया. अच्छा नजीक 40 रुपीज़ होता था ये. ऐसा डेली सुबह इंसेंट वो आते ही अपने को शो होता ना, इंसेंट होने के बाद में ले लेना, शाम तक फटाफट मार देना. जो भी है छोटा छोटा ले लेना, 400 का 500 का. नहीं इंसेंट नहीं जरूरत नहीं है बोले तो ले लेना पड़ता. ओके, अपने एरिया तरफ नहीं गिर रहा आर्डर, अपने एरिया तरफ गिरे तो चले जाएंगे. మన దిక్కు పడ్డదంటే లోవర్ ట్యాంక్ బండ్ దిక్కు పడితే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ.